హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను సికింద్రాబాద్లో ఉన్న స్కందగిరి టెంపుల్కి వెళ్తున్నాను. అక్కడ స్కందగిరి విశేషత ఏంటి అండ్ అక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్ కాదు, అది శంకరాచార్యుల టెంపుల్. అక్కడే హనుమంతుడు కూడా ఉన్నాడు, చాలా పెద్ద హనుమంతుడు అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ అయిపోదాం, పదండి. బైక్ని స్టార్ట్ చేసి ఒక 30 సెకండ్స్ ఆగాలి. ఆగిన తర్వాత అప్పుడు బైక్ ఇంజిన్ కొంచెం హీట్ ఎక్కుతుంది. అప్పుడు ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి. రోజు నేను ఇలా బైక్ని ర్యాంప్ నుంచి తీసుకెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా జై వీరాంజనేయ, ఏ పని మీదైనా సరే వెళ్ళేటప్పుడు జై వీరాంజనేయ అని తలుచుకొని వెళ్తాను. ఎందుకంటే నాకు ఆంజనేయుడు అంటే ఇష్టం. సో అందుకని హనుమంతుడిని ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్తాను అనమాట. ఇది మా కేవీఆర్ రెయిన్బో కాలనీలో పేరుకు తగ్గట్టే 7 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. రెయిన్బోలో 7 కలర్స్ ఉన్నట్టే మా కాలనీలో 7 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళేది సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్కి నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. మనం కుకట్పల్లి నిజాంపేట్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. నిజాంపేట్ విలేజ్, నిజాంపేట్ క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని జేఎన్టీయూ జంక్షన్ నుంచి అలా వెళ్ళొచ్చు. లేదంటే మనం ప్రగతి నగర్ నుంచి వెళ్ళిపోవచ్చు. ప్రగతి నగర్ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అలా వెళ్ళొచ్చు, బాలానగర్ అటు వెళ్ళొచ్చు. లేదంటే నేను బాచుపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాను కాబట్టి బాచుపల్లి నుంచి గండిమైసం వెళ్ళి గండిమైసమ్మ క్రాస్ రోడ్ నుంచి రైట్ తీసుకొని ఆ జంక్షన్ నుంచి బాలానగర్ నుంచి లెఫ్ట్ అలా వెళ్ళిపోవచ్చు బోయినపల్లి మీదుగా. బట్ ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నానంటే గాజుల రామారం రోడ్లో వెళ్తున్నాను. వచ్చేసాం మొత్తానికి. ఇగో మా ఏరియాలో ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ర్యాంప్ వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ 60% వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా ఈ ర్యాంప్స్ అవి వేస్తే 2 పిల్లర్స్ వేస్తున్నారు, బీమ్స్ లే చేసి అటు సైడ్ కూడా సెకండ్ వైపు కూడా ర్యాంప్ వేసేస్తే అయిపోద్ది. ఇప్పుడు నేను ట్రావెల్ చేసేది టువర్డ్స్ గండిమైసమ్మ రోడ్ అనమాట. ఈ రోడ్లో వెళ్తే ప్రగతి నగర్కి బ్యాక్ సైడ్ వస్తాం. బ్యాక్ సైడ్ ఆర్చ్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్ దగ్గరికి వెళ్తాం మనం. ఈ రోడ్ అంతా కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కొంచెం ఈ ఫ్లైఓవర్ కోసం అని చెప్పేసి రోడ్ ఇంకా కన్స్ట్రక్ట్ చేయకుండా ఉంచారు. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి అద్భుతమైన రోడ్. టోటల్ హైవే గండిమైసమ్మ నుంచి మియాపూర్ వరకు హైవే అనమాట, 6 లేన్ హైవే. సో ఇది చాలా బాగుంటుంది. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఈ రోడ్లోనే విజ్ఞాన్ జ్యోతి కాలేజ్. సో టోటల్ బాచుపల్లి సిగ్నల్ వరకు, ఆ ఫ్లైఓవర్ వరకు ఆల్మోస్ట్ రోడ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆ ఫ్లైఓవర్ ఒకటి కంప్లీట్ అయితే అటు సైడ్ మియాపూర్ వెళ్ళే సైడ్, అంటే బాచుపల్లి నుంచి మియాపూర్ వెళ్ళే సైడ్ కూడా రోడ్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తున్నారు. అంటే స్టార్ట్ చేశారు, కంప్లీట్ చేయలేదు, స్టార్ట్ చేశారు. ఇదే విజ్ఞాన్ జ్యోతి కాలేజ్. ఇటు సైడ్ 2 మల్టీప్లెక్సెస్ వస్తున్నాయి. ఇది క్రాస్ అవ్వగానే మనకి ప్రగతి నగర్ సిగ్నల్ వస్తుంది. ఇది ప్రగతి నగర్ సిగ్నల్. ఈ సిగ్నల్ క్రాస్ చేసిన ఫస్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతే గండిమైసమ్మ జంక్షన్కి వెళ్ళిపోతాం. ఆ రైటే తీసుకోవాలి మనం. ఆక్సిజన్ హోమ్స్ ఉంది కదా, ఆక్సిజన్ హోమ్స్ దగ్గర రైట్ తీసుకోవాలి. ఎస్, ఈ రైటే ఇక్కడ తిరగాలి. ఇది గాజుల రామారం వెళ్ళే రూట్. ఇటు నుంచి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ తగ్గుతుంది అంతే. స్ట్రైట్గా వెళ్తే గండిమైసమ్మ వస్తుంది, అడవి వస్తుంది. అడవిని క్రాస్ చేసిన తర్వాత గండిమైసమ్మ సిగ్నల్ వస్తుంది జంక్షన్. రైట్ తీసుకొని సూరారము, జీడిమెట్ల అటు సైడ్ వెళ్ళాలి. సో సూరారంని స్కిప్ చేయొచ్చు, ఇటు సైడ్ నుంచి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ హైవే మీద ట్రావెల్ చేయడం తగ్గుతుంది అనమాట. సో అందుకని ఈ రూట్ చూస్ చేసుకున్నాను నేను. ఇటు సైడ్ అయితే చిత్తారమ్మ దేవాలయం కూడా వస్తుంది. చిత్తారమ్మ దేవాలయం క్రాస్ చేసుకుని స్ట్రైట్గా ఎక్కడికి వెళ్తామంటే కరెక్ట్గా గాజుల రామారం సిగ్నల్
మెదక్ హైవేనే గాజుల రామారం సిగ్నల్ దగ్గరికి అక్కడికి వెళ్తాం. రైట్ తీసుకుంటే స్ట్రైట్గా ఒక 3 కిలోమీటర్స్లో ఉంటుంది బాలానగర్ నుంచి లెఫ్ట్. ఇది కొంచెం చిన్న రోడ్డు, ఇది సింగిల్ రోడ్డు, ట్రక్స్ టిప్పర్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఈ రోడ్లోనే చాలా పెద్ద హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠించారు. అదిగో కనిపిస్తోంది కదా ఆరెంజ్ కలర్లో లెఫ్ట్ సైడ్ జెండా ఎగురుతోంది, అది అక్కడే. అదే హనుమాన్ టెంపుల్లా కడుతున్నారు ఇప్పుడు కొత్తగా. మొన్నటిదాకా ఈ షెడ్ కూడా లేదు పైన, ఇప్పుడు రీసెంట్గా కట్టారు ఇది. జై హనుమాన్. ఇంకా ఒకటే రోడ్డు, తార్ రోడ్డు, ఇటు తీసుకెళ్తే అటే, ఇంకెక్కడా తిరగక్కర్లేదు. ఇక్కడి నుంచి ఈ రోడ్లో రైట్కి వెళ్తే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూకట్పల్లి దగ్గరికి వెళ్తాం. కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాం మనం. ఇంకా స్ట్రైటే, ఇంకెక్కడా తిరగక్కర్లేదు. ఇదంతా గాజుల రామారం రోడ్డు. ఈ రోడ్ మళ్ళీ బాగానే ఉంటుంది, కొంచెం ఈవినింగ్ టైం వస్తేనే కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది, కానీ ఈ రోడ్డు నార్మల్ టైమ్స్లో అంతా బాగానే ఉంటుంది, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఈ రోడ్డు భలే ఉంటుంది, కర్వీగా ఉంటుంది మొత్తం. ఎస్, నేను చెప్పా కదా గాజుల రామారం సిగ్నల్ అని, హైవే సిగ్నల్ అని, ఇదే అది. ఉషాముళ్ళపూడి హాస్పిటల్ ఫ్రంట్ గేట్ ఇదే ఆ సిగ్నల్. లెఫ్ట్కి వెళ్ళిపోతే సేమ్ గండిమైసమ్మ జంక్షన్, స్ట్రైట్ వెళ్ళిపోతే మెదక్. రైట్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళాం అనుకోండి, జీడిమెట్ల, చింతల్ అండ్ బాలనగర్ వరకు ఒకటే రోడ్డు. ఇక్కడి నుంచి చెట్లు ఉంటాయి, హెచ్ఎంటీ కంపెనీ ఉంటుంది ఇక్కడ, చుట్టూ చెట్లు ఉంటాయి. అదిగో వెదర్ ఎంత బాగుందో, దానికి తగ్గట్టుగా ఆ రోడ్లో మనం అలా ట్రావెల్ చేస్తూ ఉంటే నాకు ఇప్పుడు ఒక పాట గుర్తొస్తుంది. ఇక్ రాస్తా హై జిందగీ జో థమ్ గయే తో కుచ్ నహీ. ఈ పాట కాలాపత్తర్ అనే ఒక సినిమాలోది. శశి కపూర్ ఇంట్రడక్షన్ ఇలాగే బైక్ మీద వస్తూ ఉంటుందన్నమాట. శశి కపూర్ ఇలా ఇదే పాట పాడుతూ వస్తాడు. సో అందుకని నాకు ఆ పాట గుర్తొచ్చింది ఈ రోడ్లో ఇలా వెళ్తూ ఉంటే. అండ్ నాకు బైక్ మీద పాటలు పాడుకునే అలవాటు ఉంది, హమ్ చేస్తాను, పాటలు పాడుకుంటాను. అండ్ మా నాన్నగారు కూడా అలాగే చేస్తారు. సో ఇలా ఎవరైనా చేస్తే, పాటలు హమ్ చేసే అలవాటు ఉంటే ప్లీజ్ కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇష్టమైన పాట ఏంటో కూడా కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎస్, ఇంకా కుత్బుల్లాపూర్ దగ్గరలో ఉన్నాం మనం, కుత్బుల్లాపూర్ జంక్షన్. తాజ్మహల్ ఏదో కనిపిస్తుంది అక్కడ. ఓ, రెడ్ ఫోర్ట్, తాజ్మహల్. రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్, వెనకాల తాజ్మహల్ సెట్ వేసారు. సూపర్ ఉందిగా, చాలా బాగుంది. ఇలాంటి వెదర్లో ఇలాంటివి కనిపిస్తే ఫోటో దిగాలనిపిస్తుంది. అబ్బా సూపర్ ఉంది. కొంచెం ముందుకు వెళ్ళి చూడాలి, ఇక్కడ నుంచి సరిగ్గా కనిపించట్లేదు, ఆటో అడ్డేసింది. కొంచెం ముందుకు వెళ్ళండి, కొంచెం ముందుకి. ఎస్, గ్రీన్ పడింది. అబ్బా దిగో తాజ్మహల్. వీళ్ళు బాగా వేస్తున్నారబ్బా నిజంగా. తాజ్మహల్ కానీ, రెడ్ ఫోర్ట్ కానీ, సెట్స్ అవి చాలా బాగా వేస్తున్నారు. ఏదో ఎగ్జిబిషన్ ఇది. అదిగో నాకు నా చుట్టూ బైక్స్ చూస్తూ ఉంటే నేను ఏదో రేసింగ్ ట్రాక్లో ఉన్నట్టుంది. అదిగో ఆ జావా, అది మన ఫ్యామిలీయే, జావా ఫ్యామిలీ. ఇది జావా 42 అనుకుంటా, జావా 42. ఎస్, జావా 42. వీఆర్ ఆఫ్ సేమ్ ఫ్యామిలీ.
అదిగో బాలానగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని వయా బోయిన్పల్లి మనం వెళ్ళిపోతాం. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట్. అదిగో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట్. ఇది బేగంపేట్ ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ బేగంపేట్ ఎయిర్పోర్ట్, మధ్యలో రన్వే, బ్యాక్ సైడ్ బోయిన్పల్లి అనమాట. ఇదంతా ఏవియేషన్ అకాడమీ అదంతా అయిపోయింది. ఇప్పుడు ఓల్డ్ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఏవియేషన్ అకాడమీగా మార్చేశారు. ఎస్, ఇదిగో మా స్కూల్. దీని తర్వాత వచ్చేది మా స్కూల్. ఎస్, ఇదిగో ఈ కనిపించేదే మా స్కూల్ అనమాట, కేంద్రీయ విద్యాలయ ఏఎఫ్ఎస్ బేగంపేట్. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది, సిగ్నల్ రిలీజ్ అయినట్టుంది, ఖాళీగా ఉంది. ఇది కూడా ఒక సిగ్నలే, ప్యారడైజ్ రోడ్ అనమాట. రైట్కి వెళ్తే ప్యారడైజ్కి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే బోయిన్పల్లి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళిపోతాం స్ట్రైట్గా. డైమండ్ పాయింట్, బోయిన్పల్లి వెజిటబుల్ మార్కెట్. రే ఎందుకురా ఇలాగే యాక్సిడెంట్స్ అవుతాయిరా అన్నా, వెయ్యండి అన్నా, పోలీస్ అక్కడే ఉన్నారు, సిగ్నల్ వేయలేదు, వెయ్యండి అన్నా సిగ్నల్. ఆల్ 4 సైడ్స్ ఆపేశారు. అక్కడే ఉన్నారు కదా నించొని, అక్కడి నుంచి ఆపరేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది పోలీస్ మామకి. స్ట్రైట్ వెళ్తే తిరుమలగిరి, జేబిఎస్కి వెళ్తాము. అండ్ అందరికీ ఇది మెమరీస్ క్రియేట్ చేసిన మూవీ థియేటర్ ఈ రోడ్లో ఉంది. అదే సికింద్రాబాద్లో టివోలీ థియేటర్ అనమాట. వచ్చేసాం టివోలీ సినిమాస్. ఇదే ఎంతోమందికి మెమరీస్ క్రియేట్ చేసింది, నాకు కూడా మెమరీస్ ఉన్నాయి ఈ మూవీ థియేటర్తో. ఇందులో ఈ మూవీ థియేటర్లో అన్ని స్క్రీన్స్ 35mm. దీనిలో ఈ థియేటర్ ప్రెమిసెస్లో 6 స్క్రీన్స్ ఉంటాయి. అన్ని 6 స్క్రీన్స్ 35mm అనమాట, 70mm కాదు. లెఫ్ట్ వెళ్తే మళ్ళీ మనం తిరుమలగిరి, అల్వాలు, బొలారం, కరీంనగర్ అలా వెళ్ళిపోతాం. రైట్కి వెళ్తే మళ్ళీ ప్లాజా ప్యారడైజ్ అంటారు, అటు వెళ్తాం. స్ట్రైట్ వెళ్తే జేబిఎస్, జూబ్లీ బస్ స్టాండ్. ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, ఇది కూడా శృంగేరి వాళ్ళ టెంపుల్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళే స్కందగిరి టెంపుల్ కంచి కామకోటి పీఠం, కానీ ఈ టెంపుల్ శృంగేరి భారతీ పీఠం, అది సరస్వతులు. మనం స్కందగిరి వెళ్ళేది కంచి, ఇది కంచి వాళ్ళందరూ సరస్వతులు అనమాట. శృంగేరి వాళ్ళంతా భారతీ తీర్థస్వాములు, అలా భారతులు. అండ్ హియర్ కమ్స్ ద ఓల్డ్ స్కూల్ సెంట్ యాన్స్. రైట్లో సెంట్ యాన్స్ ఉంది, సెంట్ యాన్స్ స్కూల్ వస్తుంది. ఇది సర్దార్ పటేల్ రోడ్ అనుకుంటా, దీన్ని ఎస్డి రోడ్, ఎస్పీ రోడ్, సర్దార్ పటేల్ రోడ్ లేకపోతే సరోజినీదేవి రోడ్ ఏదో అంటారు దీన్ని. అదిగో సెంట్ యాన్స్ స్కూల్ క్రాస్ అవుతున్నాం ఇప్పుడే. బ్రిటిష్ వాళ్ళ టైంలో నిర్మించిన చర్చ్ ఇది. ఇది మెదక్ చర్చ్కి డయోసియట 1813లో కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. అంటే ఆల్మోస్ట్ 200 ఇయర్స్ అయిందండి, 212 ఇయర్స్ అయింది, 212 ఇయర్స్. వచ్చేసాం సంగీత్ జంక్షన్కి వచ్చేసాం మనం. సంగీత్ జంక్షన్ అని ఎందుకంటారో మీకు తెలుసా?
ఇక్కడ రైట్ సైడ్లో ఒక ఒక థియేటర్ ఉండేది, మూవీ థియేటర్, సంగీత్ థియేటర్ అని. ఆ థియేటర్ పేరు, మూవీ థియేటర్ పేరు సంగీత్. సో అక్కడ నేను చక్ దే ఇండియా సినిమా చూశాను నా 10th క్లాస్లో 2007లో. ఆ పెట్రోల్ బంక్ పక్కనున్న రోడ్లోంచి వెళ్ళాలి. ఇప్పుడు అది లేదు, కొలాప్స్ చేశారు. ఎందుకు వచ్చిందో మరి ఈ పేరు ఉప్పల్ బస్ స్టాండ్ అని తెలియదు, కానీ ఒక్క బస్సు కూడా అక్కడి నుంచి ఉప్పల్కి వెళ్ళదు. ఎస్, ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఇది. ఇంకో రైట్ సైడ్ రేతిఫైల్ బస్ స్టాప్ ఉంది. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ ఇక్కడే, ఇదే దాని కింద నుంచే మనం పాస్ అవుతున్నాం. మనకి 10th ప్లాట్ఫాము. స్ట్రైట్గా ఈ రోడ్లో వెళ్తే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళిపోతాం. బట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు వెళ్ళక్కర్లేదు. ఇక్కడ సిగ్నల్ వస్తుంది, పద్మారావు నగర్ సిగ్నల్. ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవడమే, పద్మారావు నగర్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోవాలి. లవ్ స్టోరీ సినిమా ఉంది కదా, నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమాలో పార్క్లో ప్యాంప్లెట్స్ పంచుతారు కదా, ఆ ప్యాంప్లెట్స్ పంచే సీన్ ఇక్కడే షూట్ చేశారు, పద్మారావు నగర్ పార్క్లో. ఇక్కడే దగ్గరలోనే ఎక్కడో శేఖర్ కమల వాళ్ళ ఇల్లు కూడా ఉంది. అండ్ మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదే సర్దార్ పటేల్ కాలేజ్. ఇది దాటిన వెంటనే లెఫ్ట్ పైకి కొండెక్కిపోవాలి అంతే. చిన్న కొండ ఉంటుంది, చిన్న గుట్టలా ఉంటుంది, ఆ గుట్ట ఎక్కిపోవడమే. ఇది ఎస్ ఇక్కడ ఒక లెఫ్ట్ ఉంటుంది, ఆ లెఫ్ట్లోకి తిరగాలి. ఎస్, ఇదే. ఏమన్నా గ్రీనరీయా, వాట్ ఏ వెదర్. ఈ వెదర్కి ఇలాంటి గ్రీనరీ చూస్తే మనసు ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది తెలుసా. ఇది వచ్చేసాం స్కందగిరి టెంపుల్, మన రైట్లో ఉంది చూసారా, చాలా పెద్ద టెంపుల్ ఇది. లోపలికి వెళ్ళిపోదాం. ఏదో అంతా అడ్డేసినట్టున్నారు బ్యారికేడ్స్, లోపలికి వెళ్ళిపోవచ్చు. చిలకలు కూడా. ఓకే, వచ్చేసాము. ఎండలు కదా, సమ్మర్ కదా అని చెప్పేసి టెంట్స్ వేసినట్టున్నారు. ఇదిగో ఇదే మెయిన్ ఎంట్రన్స్, అదే హనుమాన్ టెంపుల్. నేను చెప్పా కదా శంకరాచార్య మందిరం, అది ఇది. నేను ఎప్పుడు వచ్చినా సరే బండి ఇక్కడే, బైక్ ఇక్కడే పార్క్ చేసేస్తా. డైరెక్ట్ వచ్చి ఇక్కడే ఆగుతుంది బైక్, ఇంకెక్కడ వేరే ఆప్షనే చూసుకోను నేను. వచ్చేసాం. నేను ఎంట్రన్స్ ఓపెన్ చేశాను. ఇలా మీదకి మెట్లు ఎక్కాలి, లిఫ్ట్ కూడా ఉంది. మీదకి మెట్లు ఎక్కెళ్ళచ్చు. లైబ్రరీ సెటప్ చేశారు, చాలా పెద్దది చేశారు ఈ గుడి. ఇది కంచి కామకోటి పీఠాధిపతులు ఆధ్వర్యంలో నడిచే గుడి అన్నమాట. ఇటు ఎక్కాలి, అటు దిగాలి. చాలా ఏళ్ళైంది నేను వచ్చి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, వినాయకుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
నా దర్శనం అయిపోయింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉదయం 8:30కి అభిషేకం చేస్తారు. తర్వాత అలంకరణ ఉంటుంది. 10 అవుతుంది, 8:30 నుంచి 10 గంటల వరకు. తర్వాత టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 12 PM వరకు. అంటే ఫ్రైడే ట్యూస్డే రెండు డిఫర్ అవుతాయి టైమింగ్స్. మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు ఉంటుంది ట్యూస్డే అండ్ ఫ్రైడే రోజు. టెంపుల్ టైమింగ్స్ మారుతాయి, జస్ట్ ½ an hour పెంచుతారు అంతే. తర్వాత ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు గుడి దర్శనానికి ఓపెన్ ఉంటుంది. ఈ పక్కదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్లో వడమాల 600 రూపాయలు. సో అలాగా కట్టుకోవచ్చు. తర్వాత మార్నింగ్ ఇది కూడా గుడి సేమ్ టైమింగ్స్. హనుమంతుడి గుడి టైమింగ్ కూడా సేమ్. హనుమంతుడి గుడి అనే కాదు, ఇది శంకరాచార్యుల ఆలయం అన్నమాట, పాదుకల ఆలయం, మందిరం. సో ఇక్కడ హనుమంతుడు కూడా ఉంటాడు. ఇక్కడ హనుమంతుడికి అన్ని రకాల పూజలు జరుగుతాయి అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో వరదరాజస్వామి, శివుడు, కామాక్షి అమ్మవారు, తర్వాత వినాయకుడు అందరూ ఉంటారు. పరివార దేవతలు, నవగ్రహాలు. ఇక్కడ అందరూ పూజలు చేసుకుంటున్నారు కూడా. ఇక్కడ వెబ్సైట్ ఉంది, నేను అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదా ఐకార్డ్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ పూజలు ఏవైతే పూజలు ఉన్నాయో అవన్నీ మీరు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది, ఆ బుకింగ్ కౌంటర్లో బుక్ చేసుకోవచ్చు. ఇది 1961లో జగద్గురు అప్పుడున్న పీఠాధిపతులు ఓపెన్ చేశారు. 1961లో కొంతమంది కమిటీగా ఫామ్ అయ్యి కట్టాలనుకున్నారు. సో తర్వాత ఇది కంప్లీట్ అయ్యేసరికి 1968కి కంప్లీట్ అయింది ఈ గుడి నిర్మాణం. అప్పటి నుంచి అలాగా కంచి కామకోటి పీఠంలోనే ఈ గుడి పార్ట్ అన్నమాట. సో పీఠం ఆధ్వర్యంలోనే నడుస్తుంది. సో ఈ గుడికి ఎవరైనా రాకపోయినా తప్పక రండి, చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.